టెల్ యూ స్టోరీ ఆఫ్ క్లియర్. క్లియర్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చాలా చోట్ల మీరు చిన్న చిన్న వాటర్ బాటిల్స్ పైన రెడ్ కలర్ స్ట్రిప్ తో క్లియర్ అని చూసుంటారు. ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఇండియన్ బ్రాండ్. ఒక భారతీయుని కళ 0 నుంచి 5,000 కోట్ల వరకు ఎలా సాగింది. బిస్లరీ, కిన్లీ, ఆక్వాఫినా లాంటి జైంట్ కంపెనీస్ ఉన్న మార్కెట్లో ఒక ఇండియన్ బ్రాండ్ ఎలా బతుకుతుంది? ఇదే నయీన్ షాని క్లియర్ మొదలు పెట్టినప్పుడు అందరూ అడిగిన ప్రశ్న. మార్కెటింగ్కి పెద్ద బడ్జెట్ లేదు, ప్రకటనల కోసం డబ్బు లేదు, కానీ ఒకే ఒక నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉండి ప్యూర్గా స్టార్ట్ చేయగలిగితే ఒక స్టార్టప్ని ఇండియాలో కూడా ఒక పెద్ద బ్రాండ్ని మనం నిలబెట్టగలమని. మొదటి రోజుల్లో తను చాలా కష్టమైన సవాళ్ళను ఎదుర్కొన్నాడు. డీలర్లు ఎగతాళి చేశారు. బిస్లరీ ఉన్నప్పుడు క్లియర్ని ఎవరు తీసుకుంటారన్నారు. షాప్ కీపర్స్ కూడా తిరస్కరించారు. చిన్న పెట్టుబడులతో చిన్న బ్యాచ్లలో నీళ్లు తయారు చేసి రాత్రి పగళ్ళు కష్టపడ్డారు. కొన్నిసార్లు షాప్ మూసేయాలేమో అన్నంత సందేహం వచ్చింది, కానీ ఇండియన్ ప్రయత్నం ఎప్పటికైనా విజయవంతం అవుతుందని తను బాగా నమ్మాడు. ప్రజలకు నీళ్లు మాత్రమే కావాల్సింది కాదు, ఒక విశ్వాసం, ఒక నమ్మకం కావాలి. క్లియర్ను ప్రీమియంగా పొజిషన్ చేస్తూనే ఖరీదు తక్కువ అని కూడా చూపించారు. ప్యూర్గా ఉంటుంది, క్వాలిటీ పైన ఎక్కువ దృష్టి పెట్టారు. టైర్ 2, టైర్ 3 పట్టణాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎందుకంటే జైంట్ కంపెనీస్ ఆ ప్రాంతాలను వదిలేసినాయి కాబట్టి. ప్రకటనల కన్నా రిలేషన్షిప్స్ మీద ఎక్కువ ఆధారపడ్డారు, ఇదర్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ రిటైలర్స్తో కానీ. సో ఫలితాలు ఎలా ఉన్నాయంటే నెమ్మదిగా మార్కెట్లో ఒక బ్రాండ్ ఏర్పడింది. ప్రజలు క్లియర్ని కొనటం ప్రారంభించారు. రిటైలర్స్ కూడా అంగీకరించారు. డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి తిరిగి వచ్చారు. తర్వాత జాతీయ స్థాయిలో రిటైల్స్, కార్పొరేట్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని చోట్ల ఈ బ్రాండ్ దొరుకుతుంది. ఇప్పటికీ క్లియర్ ప్రీమియం వాటర్ 5,000 కోట్ల విలువ ఉన్న కంపెనీగా ఎదిగింది. లక్షలాది మందికి రోజు ఈ వాటర్ సరఫరా అవుతుంది. నయీన్ షా చెప్పిన పాఠం ఒకటే, పెద్ద జైంట్స్కి భయపడద్దు. విశ్వాసం ఆధారంగా ఉంటే ఒక బ్రాండ్ కంపెనీ స్టార్ట్ చేస్తే కఠినమైన మార్కెట్లో కూడా మనం నిలబడగలం. భారత్లో టైర్ 2, టైర్ 3 నగరాల పైన ఎక్కువ దృష్టి పెడితే అదే అసలైన గ్రోత్.